ఇప్పుడు దొంగలు ఎవరో మీకే తెలుసు. గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు వేసినప్పుడు ఏం జరిగింది అనేది మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రాన్ని నిరుద్యోగులను ఏ విధంగా ఏమరపాటు చేసి కేసీఆర్ గారు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అనేసి ప్రచారం జరిగిందే అక్కడి నుంచి వెళ్ళి. ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. ఎవరు పేపర్ లీకేజీలు చేసిండ్రో, ఎవరు ఎగ్జామ్స్ నడవకుండా చేసిండ్రో, ప్రభుత్వం మీద మచ్చ ఉయ్యాలని చూసిండ్రో, బురదయ్యాలని చూసిండ్రో అందరికీ తెలిసిన విషయమే. డిఎస్సి మొన్న వేసిన డిఎస్సి, రేవంత్ రెడ్డి వేసిన డిఎస్సి, అదే కొన్ని పోస్టులు పెంచేసిండ్రు చూడండి, అది వేసింది కేసీఆర్ గారు. వెయ్యలేదు అనేసి ఆయన మీద బురద జల్లుతున్నారు తప్ప ఆ డిఎస్సి వేసింది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వము. కొన్ని పోస్టులు పెంచి ఇచ్చిండు తప్ప రేవంత్ రెడ్డి ఏమేయలేదు అది. ఇంకొకటి మీకు అందరికీ చెప్పాలి ఏంటంటే, రేవంత్ రెడ్డి అనేటైనే బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనారిటీలను, అన్ని వర్గాలను, సంబంధ వర్గాలను మోసం చేసిండు. ఒకటి కామారెడ్డి బీసీ డిక్లరేషన్. ఏం చెప్పిండయ్యా అంటే, కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలలల్లనే బీసీలకు రిజర్వేషన్లు పెంచుతా అని చెప్పిండు. 6 నెలలు అని చెప్పిండు. అది పెంచాలంటే కులగణన జరగాలి కదా. కులగణనల కుక్కలు, పందులు, మేకలు ఉన్నాయి అనేది కాలం అంత అవసరం అంటారా బ్రో? చెప్పండి. కులగణనల మీకు వెస్ట్రన్ టాయిలెట్ ఉందా, ఇండియన్ టాయిలెట్ ఉందా, ఎన్ని బాత్రూమ్స్ ఉన్నాయి, ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి, ఆ బెడ్రూమ్లకి ఎన్ని ఏసీలు ఉన్నాయి అవసరం అంటారా? టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, ఇవన్నీ అవసరం అంటారా క్వశ్చన్స్? కులగణన లేకపోతే ఆర్థికంగా ఏ విధంగా ఉన్నారు అని చెప్పుకోవడానిక? రేపు పోతూ పోతూ భవిష్యత్తులో ఏసీ ఉంటే, కారు ఉంటే రేషన్ కార్డులు బంద్ పెట్టడానిక? ప్రజలు డైలమాలో ఉన్నారు. వీళ్ళు కులగణన కాదు చేసేది, మాకొచ్చే సంక్షేమ పథకాలను, మాకొచ్చే వాటిని ఆపడానికి ఇది చేస్తున్నారు అనేసి ఉన్నారు. కులగణనకు నువ్వేం కులము, ఎంతమంది పిల్లలు, మీరేం చేస్తున్నారు, అది అవసరం. మీ వృత్తి ఏంది, మీ ఆర్థికంగా కావాలనుకుంటే మీ సంవత్సర ఆదాయం ఎంత అని కూడా అడగొచ్చు. ఇవి అయితే సరిపోతాయి. కులగణన దేనికోసం చేస్తున్నాడు? పెంపు కోసం చేస్తున్నాడు అనుకుంటున్నావా? ఇదొక డైవర్షన్ పాలిటిక్స్ అంతే తప్ప ఏం లేదు. ఇదొకటి ఎంబీసీ అన్నాడు, నిధులు అన్నాడు, సంక్షేమం అన్నాడు, విద్య అన్నాడు, చేతి వృత్తులకు అన్నాడు. ఇంకొకటి ఏం చేసిండు? ప్రతిదీ ఆధారాలు పెట్టుకొని మాట్లాడుతున్నారు మీరు. ఎక్కడ అరే మరి పట్టుకోవాలి కదా, ఊరికేనే మాట్లాడుతుంది పావని గౌడు అనుకుంటారు కదా మళ్ళా. ఇంకొకటి వరంగల్ డిక్లరేషన్. వరంగల్ డిక్లరేషన్ లా ఏం చెప్పిండ్రు ఈ రాహుల్ గాంధీ 6 మే 2022 ఏం చెప్పిండు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏకకాలంలో 2 లక్షల రుణం మాఫీ అన్నాడు. ఏర్పడిన వెంటనే అందరు పోయి బ్యాంకులలో తెచ్చుకోండ్రి అని కూడా చెప్పిండు. అది మీకు కావాలంటే వీడియో కూడా ప్రూఫ్ కూడా వినిపిస్తా. చెప్పి ఏకకాలంలో ఇంతవరకు రుణం మాఫీ చేయలేదు. 18,000 కోట్ల మాత్రమే విడుదల చేసిండు. 30,000 కోట్ల పైచిలుకు డబ్బులు కావాలి. మొన్నటి వరకు 21,000 అని చెప్తున్నాడు. ఇప్పటికీ కూడా రైతులకు చేస్తామంటున్నారు కాక ఇబ్బంది ఏముంది? రైతులైతే ఎవరు డిమాండ్ చేస్తలేరు కదా. ఇప్పుడు బ్రో రైతులు డిమాండ్ చేయకపోతే ప్రజాపాలన అని ప్రగల్భాలు పలికి అక్కడ గేట్లు ఎత్తేసిన అని చెప్పిండు కదా. అక్కడ వచ్చిన రైతులను ఎందుకు అరెస్టులు చేసి తీసుకొని పోయిండ్రు? ప్రగతి భవన్ దగ్గర ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం కదా. ఎవరెందుకు అడుగుతలేరు? అందరు అడుగుతున్నారు. అన్ని వర్గాలు రోడ్ల మీదకి వస్తున్నాయి కదా, చూస్తున్నాం కదా మనము. ఏకకాలంలో అన్నాడు, డిసెంబర్ 9వ తారీఖే అన్నాడు, ఆగస్టు 15 తారీఖు అనేసి దేవుళ్ళందరి మీద ఒట్లేసిండు. సమ్మక్క సారలమ్మ మీద, మేడారం సమ్మక్క సారలమ్మ మీద, యాదాద్రి లచ్చన్న మీద, అలంపూర్ నుంచి మొదలు పెడితే ఆదిలాబాదు వరకు అన్ని దేవుళ్ళ మీద. మనం భూకంపం కూడా వచ్చినట్టుంది, లైట్ గా మన భూమి కదిలిందని కూడా మనం సామాజిక మాధ్యమాల్లో చూసినాం. అదేమైనా ఎఫెక్ట్ ఉందంటారా రేవంత్ రెడ్డి గారు? అదే కావచ్చు, అమ్మకు ఆగ్రహించే ఈ విధంగా చేస్తున్నది కావచ్చు. ప్రకృతి వైపరీత్యాలు కూడా ఒక వికృత క్రీడలు చేస్తున్న ఎవరైతే రేవంత్ రెడ్డి లాంటోడు ఉన్నాడో ఆయన మీద పాలన, ఆయన చేతుల పాలన ఉన్నది కాబట్టి ప్రకృతి కూడా ప్రకోపిస్తుంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని లాంటోడు వాడు వీడని అంటున్నారు. అంటే ఈ గట్స్ ఎక్కడి నుంచి వచ్చినాక? లాంటోడు అనడం తప్పేం కాదు, అవన్నీ రేవంత్ రెడ్డి మాటలే. నేను ఆయనకే చెప్తున్నా. ఆయన లెక్క పేగులు తీసి మెడలేసుకుంటా, లాగుళ్ళల్లో తొండలు జొర్ర కొడతా, మొక్కలను వీకుతా అనే మాటలు మాట్లాడతలేను కదా. కేసీఆర్ గారిని, ఒక ఉద్యమ నాయకుడిని, బాపు కేసీఆర్ గారిని, ఆయన తండ్రి ఏజ్ ఉన్న ఆయనను పట్టుకొని ఏ విధంగా మాట్లాడుతున్నాడు తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుక్కుంటా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అలాంటోని
లాంటోడు గీంటోడు కాదు, ఇంకేదైనా అనడానికి రైట్స్ ఉన్నాయి. ఇంకొకటి ఇందిరమ్మ భరోసా, పోడు భూములకు రైతులకు అసైన్డ్ భూములు, నకిలీ విత్తనాలు, అన్ని పంటలకు మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు, మూతబడిన చక్కెర కర్మాగారాలు, ఇవన్నీ చెప్పిండు. పత్తి రైతుల దగ్గరికి పోతే వాళ్ళ ఆవేదన, వాళ్ళ రోదన అరణ్య రోదనలు. పత్తి మార్కెట్లకు పోయి తీసుకుపోతే కొనడానికి ఎవడు దగ్గరకు వస్తలేడు. తేమ అది ఇది ఉన్నదనేసి క్వింటాలకు ఎంత తక్కువ ధరలు అంటే అంత తక్కువ ధరేసి వాళ్ళని మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు. నకిలీ విత్తనాలే లేకుండా చేస్తా అని చెప్పిండు. ఎన్ని నకిలీ విత్తనాలు లేకుండా ప్రజలకు స్వచ్ఛమైన విత్తనాలను ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకు ఇవన్నీ మాటలు చెప్పాలి చెప్పండి. చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, ఇక ఇది అయితే ఎస్సీ ఎస్టీ డిక్లరేషను కేసీఆర్ గారు దళిత బంధు 10 లక్షలే ఇస్తాడు, నేనస్తా అధికారంలోకి వచ్చిన తర్వాత 12 లక్షలు ఇస్తా అని చెప్పిండు. కేసీఆర్ గారు దళిత బంధు పథకాన్ని తీసుకురావడం వల్ల హుజురాబాద్ నా నియోజకవర్గంలో ఎంతమంది పారిశ్రామికవేత్తలు అయినరు అనేది నేను చాలా దగ్గరికి పోయి వీడియోలు తీసిన. కానీ ఆ దళిత బంధు వచ్చిందే హుజురాబాద్ నియోజకవర్గ ఎలక్షన్ ని బేస్ చేసుకుని అని అంటారు. అది అట్లా ప్రచారం చేసిండ్రు. కేసీఆర్ గారు 3 ఎకరాల భూమిని ప్రతి దళితులకు ఇస్తామని చెప్పిండ్రు. భూమి లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు ఇస్తున్నా అని చెప్పిండ్రు. ఎలక్షన్లను బేస్ చేసుకొని ఎలక్షన్ల కోసమే, ఓట్ల కోసమే రాజకీయాలు చేసే మనస్తత్వం కేసీఆర్ గారిది కాదు. తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేసి ప్రజలను బాగు చేయడమే కేసీఆర్ గారి లక్ష్యం. కేసీఆర్ గారి పేరు చెప్పంగానే గుక్క తిప్పుకోకుండా ఈ రకంగా వారి గురించి మాట్లాడుతున్నారు. ఏంటి మీకు వారిలో నచ్చిన ఒక గొప్ప అంశం ఏంటంటే? అయితే ఏంటంటే మా నాన్న కేసీఆర్ గారికి గొప్ప ఫ్యాను. 2001 ఎప్పుడైతే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని స్థాపించిండ్రో అప్పటి నుండి కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారికి వెన్ను దండుగా ఉండి నిలిచిన నాయకుడు మా నాన్న. అప్పుడు నియోజకవర్గ ప్రచార కార్యదర్శి ఉండే మా నాన్న పోస్టు 2001 నుంచి 2009 వరకు. 2009లో మా నాన్న చనిపోయిండు. 2001 నుంచి 2009 వరకు నేను స్కూల్కి పోయి వచ్చిన తర్వాత, నేను కాలేజీకి పోయి వచ్చిన తర్వాత మా నాన్నను నువ్వు రాజకీయాలకు ఎందుకు వచ్చినావు, ఏంది పోస్టర్లు అతికేయడము, ఇది ఎవరి కోసము, పోలీసులు పట్టుకపోవడేంది, మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు, ఏంది అసలు అని అడిగితే మా నాన్న ఒక్క ముచ్చటే చెప్పిండు. బిడ్డ తెలంగాణ వస్తుంది, తెలంగాణ వస్తే మన భూములకు నీళ్ళు వస్తాయి బిడ్డ, తెలంగాణ వస్తే మన పంటలకు ధరలు పెరుగుతాయి బిడ్డ, తెలంగాణ వస్తే కరెంట్ వస్తుంది బిడ్డ, నీళ్ళు వస్తాయి బిడ్డ అని చెప్పిండు. నేను నమ్మలే. అన్న అబద్ధాలు చెప్పకు, తెలంగాణ వస్తే అంటున్నావు కదా, తెలంగాణ వస్తుందంటవా, ఇస్తుందంటవా, ఎవరన్నా ఇస్తారా, అయ్యే పనులేనా అని మా నాన్నని అడిగేదాన్ని. వస్తుంది బిడ్డ, కేసీఆర్ తెస్తాడు అని చెప్పేటోడు. కానీ మా నాన్న 2009లో చనిపోయిండు. చనిపోయిన దగ్గర నుంచి నేను అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఉద్యమం ఉధృతమైంది. అప్పటి నుండి నేను అసలు ఇదేంది మా నాన్న చెప్పిండు తెలంగాణ తెలంగాణ ఎందుకు దీనికోసం అని కొన్ని బుక్స్ చదివినా, కొన్ని అంటే పాటలు పెట్టుకున్నా కూడా ఈసడింపులు, రింగ్ టోన్స్ పెట్టుకున్నా కూడా ఈసడింపులు ఉండేది. నా తెలంగాణ అని చెప్పుకోవడానికే భయపడేటోళ్ళము చదువుకునే రోజులల్లా. ఎక్కడ అంటే ఆంధ్ర ఆంధ్ర అంతే. ఇది నా తెలంగాణ రాష్ట్రం అని గొప్పగా గర్వంగా చెప్పుకునేటట్టు చేసింది కేసీఆర్ గారు. కొట్లాడిండు, సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసిండు, సావు నోట్లో తలబెట్టిండు, ఒక్కటే ధ్యేయంగా పెట్టుకున్నాడు. పదవులకు రాజీనామాలు చేసిండు, ఎన్ని పైసలు చూపించినా కూడా వాటికి వంగలేదు, లొంగలేదు. తెలంగాణ తెచ్చుడే నా ధ్యేయం అనుకున్నాడు.